ఈ యొక్క అపవాది లోకములో డబ్బు లేకపోయినా ప్రాబ్లమే, డబ్బు ఉన్నా ప్రాబ్లమే. ఉద్యోగం ఉంటే ఒక ప్రాబ్లం, ఉద్యోగం లేకపోతే ఇంకో ప్రాబ్లం. పెళ్లి చేసుకుంటారు, బాధపడతారు. చాలా మంది పెళ్లి అవ్వదు, బాధపడుతూ ఉంటారు. చాలా మందికి పిల్లలు లేరు, బాధపడతారు. చాలా మందికి పిల్లలు పుడతారు, బాధపడతారు. జీవితం చాలా మందికి అర్థం కావట్లేదు. అసలు దేవుని పేరిట వెలిసిన ఈ మతానికి అసలే అర్థం కావట్లేదు. అందుకే చాలా మంది చాలా మోస భక్తిలో ఉన్నారు, మాయా భక్తిలో ఉన్నారు. వాళ్ళందరూ నశిస్తారని మాత్రం చెప్తున్నాను. క్రైస్తవ మతములో ఉన్నవారు ఎవరు కూడా దేవుని రాజ్యము చేరతారని నేను అనుకుంటలేదు. వాళ్ళందరూ వృధా ప్రయాస పడుతున్నారు. ప్రభువారు అంటారు, మీరు వ్యర్థముగా నన్ను ఆరాధించారు, మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఎందుకని? యేసు ప్రభువు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా ఏదో సిలువ సువార్త, ఆయన చెప్పని సువార్తను ఏదో నమ్మి, ఆయన ఆజ్ఞాపించని పండుగలు పాటించి, ఆయన చెయ్యొద్దని చెప్పినవి చేసి కూడా వస్తారంట ఆయన దగ్గరికి. నీ నామమును మేము అది చేశాము, ఇది చేశామని. యేసుప్రభు వారు అంటారు, మీరెవరో నాకు తెలియదే. మీరు నా అధికారానికి లోబడినప్పుడు మీరెవరు, నేనెవరు? నేను రాజుని, ఐఎమ్ అ కింగ్ అండ్ యూ సపోజ్ టు లిసన్ టు మీ, బట్ యూ డింట్. నీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ దేవుని రాజ్యం అంటే అది ఎట్లా కుదురుద్ది? ఈ గవర్నమెంట్ లో మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? అధికారానికి లోబడాలి, విధేయులు అవ్వాలి. ఎలా? నేను ఎలా విధేయుడయ్యానో అలాగా.